హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా సౌర కుటుంబం విశేషాల గురించి చూసుకుందాం. కంపల్సరీ ఎనీ ఎగ్జామ్ కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఫస్ట్, భూమిపై జీవుల మనుగడకు సూర్యుడే మూలం. దీని గురుత్వశక్తి పరిధిలో పుడమి, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలైనవి తిరుగుతున్నాయి. ఈ ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. సూర్యుడు ఒక మధ్యస్థ స్థాయి నక్షత్రం. వయసు 5.5 బిలియన్ సంవత్సరాలు. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. నెక్స్ట్, ప్యారిస్లో అంతర్జాతీయ ఖగోళీయ సమాఖ్య 2006లో ప్లూటోను గ్రహ జాబితా నుండి తొలగించింది. ఇది తన కక్షలో తాను తిరగకుండా వేరే గ్రహాల కక్షలోకి ప్రవేశిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యుడిలో 71% హైడ్రోజన్, 26.5% హీలియం, మిగిలిన 2.5% ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్ లాంటి పదార్థాలు ఉన్నాయి. సూర్యుడు తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే కాలం 25 రోజులు. పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం 250 మిలియన్ సంవత్సరాలు. దీన్నే కాస్మిక్ సంవత్సరం అంటారు. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు భ్రమణ సమయాలు, ఉపగ్రహాలను పరిశీలిస్తే కంపల్సరీ ఈ గ్రహాల నెక్స్ట్ ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయి అనేది, పరిభ్రమ కాలం, భ్రమణ కాలం అనేది చూద్దాం. బుధుడు పరిభ్రమ కాలం 88 రోజులు, భ్రమణ కాలం 59 రోజులు, ఉపగ్రహాలు 0. శుక్రుడు పరిభ్రమ కాలం 255 రోజులు, భ్రమణ కాలం 243 రోజులు, ఉపగ్రహాలు 0. భూమి 365 1/4 రోజులు, 24 గంటలు, ఉపగ్రహాలు 1. అంగారకుడు 687 రోజులు, 24 గంటలు, ఉపగ్రహాలు 2. బృహస్పతి 12 ఏళ్ళు, భ్రమణ కాలం 9 గంటల 56 నిమిషాలు, ఉపగ్రహాలు 79. శని 29 ఏళ్ళు, 10 గంటల 40 నిమిషాలు, 82 ఉపగ్రహాలు. వరుణుడు 84 ఏళ్ళు, 17 గంటల 14 నిమిషాలు, 27. ఇంద్రుడు 164 ఏళ్ళు, 16 గంటల 7 నిమిషాలు, 14 ఉపగ్రహాలు. అత్యధికంగా ఉపగ్రహాలు కలిగినది శని. అత్యధికంగా కలిగింది శని, తర్వాత బృహస్పతి. అస్సలే లేని ఉపగ్రహాలు లేనివి బుధుడు, శుక్రుడు. కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి టాపిక్ని చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.